శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సుందరాకాండము 3వ సర్గ. లంకాపట్టణం స్త్రీ రూపంలో హనుమంతుణ్ణి అడ్డుకోవడం. మహాబుద్ధిశాలి వాయుపుత్రుడు వానర శ్రేష్ఠుడు అయిన హనుమంతుడు మేఘాలను తాకుచున్న అతి ఎత్తైన లంబా పర్వత శిఖరం పైనుండి అందమైన వనాలతో విలసిల్లుతున్నది రావణుడిచే పరిపాలించబడేది అయిన లంకా నగరంలో ధైర్యంగా ప్రవేశించాడు. సముద్రం నుండి వస్తున్న చల్లని గాలులు లంకా నగరంలో ప్రవేశిస్తున్నాయి. సముద్ర ఘోష నగరమంతా వ్యాపిస్తోంది. బలిష్టమైన సైనికులతో ఉన్న ఆ లంకా పట్టణం అలకా పట్టణం లాగా అందంగా ఉంది. ముఖద్వారం వద్దనే ఏనుగులు గుంపులుగా విహరిస్తున్నాయి. తెల్లటి ముఖద్వారంతో అది సర్పములు సంచరిస్తున్న భోగవతి నగరం లాగా ఉంది. చల్లని మందమారుతాలతో ఉన్న ఆ లంకా నగరం ఇంద్రుని అమరావతి పట్టణం లాగా ఉంది. అక్కడ ఒక పెద్ద బంగారు ప్రాకారం ఉంది. మువ్వలు కట్టిన పతాకాలు ఆ ప్రాకారానికి అలంకరించబడ్డాయి. హనుమంతుడు ఆ ప్రాకారం దగ్గరగా వెళ్ళాడు. హనుమంతుడు ఆ నగరాన్ని నలుమూలలా పరికించి చూశాడు. నగరంలో గృహద్వారాలన్నీ బంగారంతో తాపడం చేసి ఉన్నాయి. వాటిపై వజ్ర వైడూర్యాలు పొదిగారు. అక్కడక్కడ బంగారు మదపటేనుగుల్ని నిలబెట్టారు. ఇల్లు వాకిళ్ళన్నీ తెల్లగా వెండిలాగా వెలిగిపోతున్నాయి. ఆ మెట్లపై స్ఫటికాలు మాణిక్యాలు పొదిగారు. క్రౌంచ పక్షులు, రాజహంసలు, నెమళ్ళు అక్కడ కనిపిస్తున్నాయి. భవనాలన్నీ ఆకాశాన్నంటుతూ మనోహరంగా ఉన్నాయి. దేవేంద్ర నగరమైన అలకా పట్టణం లాగా లంకా నగరం ఉండటం చూసి హనుమంతుడు సంతోషించాడు. రావణుని నగరాన్ని చూసి హనుమంతుడు ఇలా అనుకున్నాడు: ఈ నగరంపై బలప్రయోగం చేసే సాహసం ఎవరూ చేయలేరు. కుముదుడు, అంగదుడు, సుషేనుడు, మైందుడు, ద్వివిధుడు మాత్రం ఈ నగరాన్ని జయించగలరేమో. వీరే కాకుండా సుగ్రీవుడు, కుశపర్వుడు, రుక్షుడు కూడా ఇక్కడకు రాగల సమర్థులే. లంకాపట్టణం ఎంత గొప్ప బలిష్టమైనదైనా రామలక్ష్మణుల బలం ముందు దిగదుడిపే అవుతుంది. ఆ లంకాపట్టణం రత్నకాంతులనే వస్త్రాలను, గోష్టగారం అనే చెవి కుండలాలను ధరించి యంత్రగృహాలు స్తనాలుగా ప్రకాశిస్తూ ఉండగా చక్కగా అలంకరించుకున్న స్త్రీలాగా కనబడుతుంది. ఇళ్లల్లో నుండి వచ్చే దీపకాంతుల చేత నగరమంతా చీకట్లను తరిమేసి వెలుగును ఆక్రమించుకుంది. అటువంటి లంకా పట్టణాన్ని హనుమంతుడు చూశాడు. మహాబలశాలి అయిన ఆ వానర శ్రేష్ఠుడు నగరంలోనికి ప్రవేశిస్తూ ఉండగా ఆ లంకా నగరం రాక్షస స్త్రీ రూపాన్ని ధరించి హనుమంతుణ్ణి చూసింది. భయంకరమైన తన కళ్ళు పెద్దవిగా చేసి ఇంకా భయం పుట్టేటట్లుగా కనిపించింది. హనుమంతుడికి దగ్గరగా వచ్చి భయంకరమైన కంఠస్వరంతో ఇట్లా అంది: లంకానగరం, ఓ వానరుడా, నీవు ఎవరవు? ఎందుకు నా నగరంలో ప్రవేశించావు? నేను నీ ప్రాణాలు హరించే లోపుగా నాకు యథార్థం చెప్పు. రావణ సైన్యం చేత అతి కట్టుదిట్టంతో రక్షించబడే నా నగరంలోకి నీవు ఎట్లా ప్రవేశించావు? హనుమంతుడు: ఓ రాక్షసి, నీవడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్తాను. ముందుగా నన్ను అడ్డగిస్తున్న నువ్వెవరు? నీ ఆకారం, కళ్ళు అన్నీ భయంకరంగా ఉన్నాయి. నువ్వు నన్ను ఎందుకు భయపెడుతున్నావో ముందు చెప్పు. ఆ తర్వాత నా విషయాలన్నీ తప్పగా చెబుతాను. కామరూపిణి అయిన ఆ లంకా నగరానికి హనుమంతుడిపై బాగా కోపం వచ్చింది. గొంతులోకి కాఠిన్యం తెచ్చుకొని ఇట్లా అంది: లంకా నగరం, నేను లంకా పట్టణాన్ని. మహాబుద్ధిశాలి రాక్షసరాజు అయిన రావణాసురుని ఆజ్ఞలను శిరసా వహించి పాలిస్తూ ఉంటాను. ఈ నగరం నా రక్షణలోనే ఉంటుంది. నువ్వు నా అనుమతి లేకుండా నా నగరంలో ప్రవేశించావు. నేను ఇప్పుడే నిన్ను చంపుతాను. ఎట్లాగో నీకు నా చేతుల్లో చావు ఖాయం. చచ్చే ముందుగా నీవు ఎవరవు? నా నగరంలోకి ఎందుకు ప్రవేశించావు? ఈ లంకా నగరం నా ఆధీనంలో ఉండటం వల్ల నేను ఈ నగరాన్ని అన్ని వైపుల నుండి రక్షిస్తూ ఉంటాను. వానర శ్రేష్ఠుడు, వాయుకుమారుడు, బలవంతుడు అయిన హనుమంతుడు అవసరమైతే ఈ లంకా నగరాన్ని ఎదిరించటానికి సిద్ధపడ్డాడు. హనుమంతుడు: ఓ లంకా పట్టణమా, ఈ లంక బురుజులతోనూ ముఖద్వారాలతోనూ చాలా అందంగా ఉంది. చూసినా కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది. బయట నుండి చాలా సేపు చూశాను, తృప్తి కలగలేదు. పట్టణం లోపల ఇంకా ఎంత మనోహరంగా ఉంటుందోనని చూడాలని వచ్చాను. నీ పట్టణ సౌందర్యం అంతా తిరిగి చూడాలని ముచ్చట పడుతున్నాను. లోపల ఎన్నో ఉద్యానవనాలు, అందమైన భవనాలు, అనేక వృక్ష జాతులతో కూడిన తోటలున్నాయట. ఈ మనోహరమైన పట్టణాన్ని తిలకించటానికే వచ్చాను. లంకానగరి, ఓరి వానరథమ,
మరణం దగ్గర పడటం వల్లనే నీకీ దుర్బుద్ధి పుట్టింది. ఈ పట్టణాన్ని ఎల్లప్పుడూ రక్షించేందుకే రావణుడు నన్ను ఈ పనికి నియోగించాడు. కాబట్టి నన్ను జయించి కాని నీవు ఈ పట్టణంలో అడుగు పెట్టలేవు. రాక్షసి రూపంలో ఉన్న ఆ లంకా నగరం ఇట్లా మాట్లాడుతూనే తన అరచేత్తో హనుమంతుని చాచి కొట్టింది. ఆ దెబ్బకు హనుమంతుడు బిగ్గరగా అరిచాడు. కోపం ముంచుకొచ్చింది. పిడికిలి బిగించాడు. అయినా తమాయించుకున్నాడు. ఒక స్త్రీ పైన తన బలమంతా ప్రయోగించాలా అని అనుకున్నాడు. ఒక గుద్దు గుద్దాడు. దాంతో లంకిని గుడ్లు తేలేసి నేలపై పడింది. గుడ్లు తేలేయటంతో దాని ముఖం ఇంకా వికృతంగా కనిపించింది. అయినా ఒక స్త్రీని కొట్టానే అని ఎంతో బాధపడ్డాడు. దగ్గరగా పోయి దయచూపి అనునయించి మాట్లాడాడు. దాంతో ఆ లంకానగరి హనుమంతుడంటేనే భయపడిపోయింది. గర్వమంతా మటుమాయమైపోయింది. దీన స్వరంతో ఇట్లా అంది. లంకానగరి, ఓ మహాబాహు, ఓ వానర శ్రేష్ఠుడా, నీ వంటి తేజశ్శాలురు స్త్రీలపై దయచూపాలే కాని చంపకూడదు. ఈ పాటి నియమాలు నీకు తెలియనివి కావు. ఓ వానరుడా, నేనే సాక్షాత్తు లంకానగరాన్ని. నన్ను నీ పరాక్రమం చేత జయించావు. నేను పూర్వం బ్రహ్మదేవుని నుండి గొప్ప వరాన్ని పొందాను. ఆ వరమును గూర్చి వివరంగా చెప్తాను విను. ఓ లంకానగరమా, ఏనాడు ఒక వానరుడు వచ్చి తన పరాక్రమం చేత నిన్ను జయిస్తాడో ఆనాటి నుండి రాక్షసులకు చెడు కాలం దాపురించిందని తెలుసుకో అని బ్రహ్మదేవుడు పలికి అంతర్ధానమయ్యాడు. ఓ సౌమ్యుడా, ఇప్పుడు నీ దర్శనమైంది. నీ పరాక్రమం చేత నన్ను జయించావు. ఇక బ్రహ్మవాక్కు యథార్థం కాబోతుంది. దురాత్ముడైన రావణుడు సీతను అపహరించి తెచ్చాడు. దాంతో అతడికి మిగిలిన రాక్షసులందరికీ వినాశకాలం దాపురించింది. ఓ వానర శ్రేష్ఠుడా, నీవు ఈ లంకా పట్టణంలోకి ఏ ఏ పనులు చక్కబెట్టేందుకు వచ్చావో ఆ పనులన్నీ పూర్తి చేసుకో. నందీశ్వరుని శాపం చేత ఈ పట్టణం నిందితమై ఉంది. కాబట్టి నీవు ఈ పట్టణమంతా స్వేచ్ఛగా సంచరించు. మహాపతివ్రత అయిన సీతను అన్వేషించు. 4వ సర్గ. హనుమంతుడు రావణుని అంతఃపురంలో ప్రవేశించడం. మహా తేజశాలి వానర శ్రేష్ఠుడు వాయుపుత్రుడు అయిన హనుమంతుడు కామరూపిణి అయిన లంకిని జయించాడు. శత్రువుల నగరాన్ని ప్రవేశించేటప్పుడు సింహద్వారం నుండి కాకుండా ద్వారాలు లేని ప్రదేశం నుండి ప్రవేశించాలని శాస్త్రాలు చెప్తున్నాయి. సర్వశాస్త్రాలు తెలిసినవాడు కావటం వలన హనుమంతుడు ప్రాకారం పైకి ఎగిరి దూకి నగరంలోకి ప్రవేశించాడు. తన ఎడమకాలు ఉంచి శత్రువు నగరం ప్రవేశం చేశాడు హనుమంతుడు. వివరణ. బృహస్పతి వచనం ప్రకారం వివాహాల్లోనూ గృహ ప్రవేశాల్లోనూ కుడికాలు పెట్టి ప్రవేశించాలి. అలాగే శత్రువుల పట్టణంలోకి ఇళ్లల్లోకి వెళ్లేటప్పుడు ఎడమకాలు పెట్టి వెళ్ళాలి. ధైర్యశాలి అయిన హనుమంతుడు లంకా పట్టణంలోని రాజమార్గం గుండా వెళ్ళాడు. రమణీయంగా ఉండే ఆ నగరాన్నంతా తిరిగి చూశాడు. ఏ ఇంటికి పోయినా, ఏ వీధి గుండా పోయినా నగరంలోని జనులంతా నృత్య గానాలతో ఆనంద సాగరంలో మునిగిపోయి కనిపించారు. స్త్రీ పురుష భేదం లేకుండా ఆటపాటల్లో పాల్గొంటున్నారు. బిగ్గరగా నవ్వుతున్నారు. కేరింతలు కొడుతున్నారు. ఆ భవనాల్లోని కిటికీలన్నీ వజ్రాలతో అలంకరించారు. ఆ భవనాలన్నీ మేఘాలను అంటుకునేంతంత ఎత్తుగా కట్టుకున్నారు. తెల్లగా ఎత్తుగా ఉండే ఆ భవనాలన్నీ దేవేంద్రుడి ఐరావతం లాగా కనిపించాయి. ఈ భవనాల వల్ల లంకానగరం అంతా శోభాయమానంగా వెలిగిపోతోంది. హనుమంతుడు చిత్ర విచిత్రములైన పూలతోనూ పూల దండలతోనూ అలంకరించిన భవనాలను అనేకం చూశాడు. ఒక్కో ఇంట్లో మద్యపానం చేస్తున్నారు. స్వర్గంలో అప్సర కన్యల్లా మంద్ర మధ్యమ స్వరాలతో గీతాలను ఆలపిస్తున్న మధురమైన గానాన్ని విన్నాడు. ఆయా గృహాల్లో స్త్రీలు నడిచేటప్పుడు, మెట్లు ఎక్కి దిగేటప్పుడు కాళ్ళ అందెల నుండి వచ్చే చప్పుళ్ళు, మొలనూలి చిరుగంటల నుండి వచ్చే శృంగార ధ్వనులను విన్నాడు. కొన్ని ప్రదేశాల్లో మల్ల యుద్ధాల్లో వీరులు జబ్బలు చరుచుకుంటూ చేసే సింహనాదాలు విన్నాడు. కొందరి గృహాల్లో జపం చేస్తున్న వారి మంత్రాలను విన్నాడు. వేదాధ్యయనం చేస్తున్న రాక్షసుల్ని, రావణాసురుడి కొరకై స్తుతి పాఠాలను వల్లి వేస్తున్న వాళ్ళని చూశాడు. మేఘాల్లాగా గర్జిస్తున్న రాక్షసుల్ని చూశాడు. రాజవీతుల్లో గస్తీ తిరిగే రాక్షస సైన్యాన్ని చూశాడు. వాళ్ళల్లో ఎందరో రావణుని గూఢాచారులున్నారు. లంకా నగరంలో హనుమంతుడు అనేక రకాలైన రాక్షసుల్ని చూశాడు. కొందరు యజ్ఞదీక్ష వహించారు. కొందరు జటలు ధరిస్తే మరికొందరు ముండనం చేయించుకున్నారు.
కొందరు వస్త్రాలను ధరిస్తే మరికొందరు ఎద్దు చర్మాలను ధరించారు. కొందరు మంత్రించిన దర్భాలు చేత పట్టుకుని వాటినే ఆయుధాలుగా చేసుకున్నారు. మరికొందరు వారు చేస్తున్న హోమగుండాలే ఆయుధాలుగా భావించారు. వాళ్ళల్లో వివిధ ఆకారాలున్న వాళ్ళున్నారు. కుంటి వాళ్ళున్నారు, ఒంటి కన్ను వాళ్ళున్నారు, వినపడని వాళ్ళున్నారు, వేలాడే పొట్ట కొందరికైతే మరికొందరికి వేలాడే చన్నులున్నాయి. భయంకరాకారులున్నారు, పొట్టి వాళ్ళున్నారు, పొడుగాటి వాళ్ళున్నారు, వికృత రూపాల వాళ్ళున్నారు, మన్మదాకారులు ఉన్నారు. కొందరు కవచాలు ధరించారు, కొందరు ధనస్సు బాణాలు ధరిస్తే మరికొందరు ఖడ్గాలు ధరించారు. వాళ్లతో పాటు వివిధాలైన మారణాయుధాలు ఉన్నాయి. శతజ్ఞలు, ముసలములు, పరిగలు మొదలైన ఆయుధాల్ని కలిగి ఉన్నారు. కొందరు లావుగా ఉంటే మరికొందరు సన్నగా ఉన్నారు. కొందరు పొడుగ్గా ఉంటే మరికొందరు పొట్టిగా ఉన్నారు. కొందరు అందంగాను తేజస్సుతోనూ ఉంటే మరికొందరు వికృతాకారులు ఉన్నారు. కొందరు ధ్వజాల్ని, కొందరు పతాకాల్ని ధరించారు. అక్కడ హనుమంతుడు మహాబలవంతులైన రాక్షసులు, పట్టిసములు, శక్తులు, వృక్షములు, అశనులు, క్షేపణులు, పాశములు, శూలములు మున్నగు మారణాయుధాల్ని ధరించిన వారిని చూశాడు. అంతేకాకుండా వాళ్ళంతా కామరూపులు, స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్లిరాగల సమర్థులు. అటువంటి సైనికులు 100,000 మంది నగరాన్ని కాపలా కాస్తూ ఎప్పుడూ సర్వసన్నద్ధులై ఉంటారు. రావణాసురుడి భవనానికి గల ముఖద్వారం బంగారంతో చేయబడి ఉండటం హనుమంతుడు చూశాడు. ఆ భవనానికి చుట్టూ పెద్ద ప్రాకారం ఉంది. ఆ భవనానికి పద్మములతో నిండిన అగర్తలు దానికి అలంకారంగా ఉన్నాయి. ఆ భవనం ఎత్తైన పర్వత శిఖరం పైన ఉంది. రావణాసురుడి అంతఃపురం స్వర్గంలాగా ఉంటుంది. ఎక్కడ చూసినా మధురమైన సంగీతాలు వినిపిస్తూ ఉంటాయి. గుర్రాల సకిలింపులు, ఆభరణాల గలగలలు వినిపిస్తూ ఉంటాయి. అనేక రకాలైన వాహనాలున్నాయి. రథాలు, విమానాలు, అశ్వములు, గజములు, 4 దంతాలుండి తెల్లగా ఉండే ఐరావతం వంటి మహాగజాలు ఎల్లప్పుడూ ఆ భవన ప్రాంగణంలో సిద్ధంగా ఉంటాయి. ఇంతే కాకుండా ఉద్యానవనాల్లో లేళ్లు, నెమళ్ళు, రకరకాల పక్షులు విహరిస్తూ ఉంటాయి. వేల కొలది రాక్షసులు ఆ భవనాన్ని రక్షిస్తూ ఉంటారు. అటువంటి భద్రతా వలయం మధ్యలో ఉన్న రావణుని భవనంలోకి హనుమంతుడు రహస్యంగా ప్రవేశించాడు. రావణుని భవనం బంగారంతో నిర్మించారు. ప్రాకారాలన్నీ బంగారంతో తాపడం చేశారు. అంతఃపురమంతా ఆరకుండా చందన, అగరు వంటి సుగంధ ద్రవ్యాలతో తడుపుతూ ఉంటారు. అటువంటి రావణుని అంతఃపురంలోకి హనుమంతుడు రహస్యంగా ప్రవేశించాడు.